అటు ఏపీలో కూడా 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు అనంతం వైసీపీ పాలనలో ఏపీలో ఎన్నడూ లేని విధంగా టీడీఆర్ బాండ్ల జారీలో భారీ స్కామ్ జరిగింది. పురపాలక శాఖ ప్రాథమిక విచారణలో అయితే వేల కోట్ల రూపాయల అక్రమాలు వెలుగు చూశాయి. కూటమి ప్రభుత్వ దర్యాప్తులో జగన్మోహన్ రెడ్డి సర్కార్లో జరిగిన టీడీఆర్ బాండ్ల అక్రమాలపై డొంక ఇప్పుడిప్పుడే కదులుతోంది. పట్టణ ప్రణాళిక విభాగంపై జరిపిన సమీక్షలో టీడీఆర్ బాండ్ల రూపంలో జరిగిన కోట్ల రూపాయల దుర్వినియోగం వెలుగు చూసింది. ముఖ్యంగా విశాఖపట్నం, తణుకు, తాడేపల్లిగూడెం, గుంటూరు, తిరుపతి నగరాల్లో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అక్రమాలు జరిగినట్టు కూటమి ప్రభుత్వం గుర్తించింది. సాధారణంగా ప్రభుత్వాలు రోడ్ల విస్తరణ లేదా మరేదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ప్రైవేటు స్థలాలు సేకరిస్తూ ఉంటాయి. ఈ భూములను గజాల్లో తీసుకుంటుంది. ఇలా సేకరించిన ప్రైవేటు స్థలాల యజమానులకు టీడీఆర్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ బాండ్లు జారీ చేస్తూ ఉంటాయి. దీనిని జగన్ సర్కార్లోని వైసీపీ నేతలు సద్వినియోగం చేసుకున్నారు. కోట్లాది రూపాయలు అప్పనంగా బొక్కేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎందుకు పనికిరాని చాలా స్థలాల్ని అనూహ్యంగా ధరలు పెంచేసి ప్రభుత్వం పేదలకు ఇళ్లతో పాటు ఇతర కార్యక్రమాల కోసం చేపట్టిన ప్రాజెక్టులకు విక్రయించి వైసీపీ నేతలు బినామీలతో టీడీఆర్ బాండ్లు తీసుకున్నారు అన్న విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించింది. అయితే ఇందులో అధికారుల పాత్ర కూడా కీలకంగా మారింది. ఇప్పుడు అదే అధికారుల ద్వారా కూటమి సర్కార్ టీడీఆర్ బాండ్ల అవినీతి వెలికి తీయాలని ఒత్తిడి తెస్తోంది. ఇక టీడీఆర్ బాండ్ల స్కామ్ ఏపీలో కూడా సంచలనంగా మారింది. ప్రధానంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీ వేదిక కూడా ఈ అంశాన్ని ప్రజల ముందు ఉంచారు. పందికొక్కుల్లా బొక్కేసిన వైనం కూడా ఈ టీడీఆర్ బాండ్ల రూపంలో ప్రజల నుంచి దోచుకున్న అంశం వెలుగు చూసింది. ప్రధానంగా అటు గుంటూరు, తెనాలి, తాడేపల్లిగూడెం ఈ నగరాల్లో ఈ స్కామ్ ఎక్కువ శాతం బాధితులు ఉన్నట్టుగా తెలుస్తోంది. తిరుపతి నుంచి మా ప్రతినిధి దినేష్ వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దినేష్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ విజయ చంద్రిక. మొత్తం మీద టీడీఆర్ బాండ్ల కుంభకోణం అనేది తిరుపతి పట్టణంలో జరిగింది. ఇటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ జరిగినటువంటి టీడీఆర్ బాండ్ల కుంభకోణం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా సంచలనం కలిగించే విషయం. సుమారు 4,000 కోట్ల రూపాయల వరకు కూడా ఈ కుంభకోణంలో ఇదైందని చెప్తున్నారు. ముఖ్యంగా తిరుపతిలో 18 రోడ్లు విస్తరణ చేపట్టినప్పటికీ ఆ విస్తరణ టోటల్గా ప్రతి అణువు కూడా అనేక అక్రమాలు చోటు చేసుకోవడంతో పాటుగా టీడీఆర్ బాండ్లకు సంబంధించినటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇప్పటికి కూడా చాలా మందికి G9 పర్సన్స్కి రాలేదు. ఇకపోతే చాలా అక్రమాలు కూడా జరిగింది. మొదట మనం టీడీఆర్ బాండ్ల కోసం తమ భూములు ఇచ్చి ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడిస్తాము. ఏమంటే చెప్పండి, టీడీఆర్ బాండ్ల విషయంలో మీ యొక్క అనుభవాలు చెప్పండి. మేము గత సంవత్సరం శ్రావణ మాసంలో మొదలు పెట్టారండి. మా దగ్గరికి వచ్చి ఇది 70 అడుగులు 80 అడుగులు అయిపోతుంది, మీకు 40 అడుగులు ఉంచాలి అన్నట్లయితే మీరు దీన్ని కొంత స్థలం ఇవ్వాల్సిందే. ఇటు 5 అడుగులు అయితే మాది 30 అడుగుల రోడ్డు. దాని యాక్చువల్లీ శ్రీనివాస్ సేతు ఉంది, మాది అవసరం లేదండి అని రిక్వెస్ట్ చేసుకున్నా లేదు, 5 అడుగులు తీసుకోవాలన్నారు. సరే, మేమే స్వచ్ఛందంగా మేము మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళం, శాంతినగర్ ఖాదీ కాలనీ వాసులం. మా అటు 5 అడుగులు కొట్టేసి మొత్తం దీన్ని 5 అడుగులు కొట్టేసి ఎంతో కాలం అయింది. దానికి ఇంతవరకు అతిగతి లేదు. మా ఇంతకుముందు ఎంతో ప్రశాంతంగా శాంతినగర్ అంటే శాంతిగా ఉండేటటువంటిది, ఆకుపచ్చని చెట్లతోటి మొత్తం నిండి ఉండేది. ఈ కాలనీకి ఒక ప్రఖ్యాతమైన చరిత్ర ఉన్నది. అది ఎటువంటి చరిత్ర అంటే దాదాపు 60 ఏళ్ల క్రితం 1969లో గాంధీ సెంటనరీ పీరియడ్లో ఏర్పడింది. ప్రభాకర్జీ గారు స్థాపించినటువంటిది. దీనికి మేము పిల్లర్స్ అని గుర్తుగా పెట్టుకుంటే వాటిని కూడా రిక్వెస్ట్ చేసినా కూడా వాటిని కొట్టేయడం జరిగింది. ఇంతవరకు మావి స్వచ్ఛందంగా మేము రిజిస్టర్ చేసాం మున్సిపాలిటీకి. 5 అడుగులు రిజిస్టర్ చేసి ఇవ్వడంతో పాటు మేము అందరం చాలాసార్లు వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నాం. రిక్వెస్ట్ చేసినా కూడా మావి ఇవ్వకుండా అదేదో కమిటీ వేశారన్నారు. ఆ కమిటీలో కూడా దాదాపుగా అందరూ సంతకాలు కూడా పెట్టారని చెప్పారు. అయినా కూడా ఇంతమంది సంతకాలు పెట్టి ఇన్ని చేసినా కూడా మా దాకా
ఏమీ ఇవ్వకుండా లేదు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అన్నారు, అంతకుముందేమో వీళ్ళు రావాలి వాళ్ళు రావాలన్నారు. ఈ ఆఫీసర్ రాలేదు ఆఫీసర్ రాలేదని చెప్పి ఒక 4 నెలలు గడిపించారు. ఎవరెవరికో ఎక్కడెక్కడో ఇచ్చారండి. కానీ మా కాలనీ వాసనం కాగా ఇలాగే ఇంకా ఎంతోమంది బాధితులు ఉన్నారు. మాకు సరైన రీతిలో ఈ టీడీఆర్ బాండ్లు ఇవ్వనందువల్ల మేము అప్పు చేసి కాంపౌండ్ వాల్స్ కట్టుకోవడం జరిగిందండి. అందరం కూడా అవి తీర్చడానికి కూడా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వచ్చి మా మీద ఆ ప్రెషర్ కూడా ఎక్కువైపోయింది అప్పు తీర్చమని. మేము అందరం సఫరర్స్ అయితే మమ్మల్ని ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే దయచేసి ఈ ప్రభుత్వం మా గురించి మధ్యతరగతి వాసుల గురించి ఆలోచించి మమ్మల్ని ఎంతో కరుణించి ఈ టీడీఆర్ బాండ్లు తొందరగా మాకు ఇప్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం, కోరుతున్నాం. ఇంకా కొంతమంది బాధితులు కూడా ఉన్నారు, చెప్పండి మీ యొక్క పరిస్థితి ఏంటి? అదే ఖాదీ కాలనీ అండి. ఖాదీ కాలనీలో కూడా మేమందరం స్వచ్ఛందంగానే అన్నీ ఇచ్చాము. రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోయింది. గిఫ్ట్ డీడ్ ఇచ్చాము. నామ్స్ ప్రకారం అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత కూడా మాకు ఆల్మోస్ట్ 1 year అవుతోంది. పోయినసారి వరలక్ష్మి ఇక్కడ తిరుపతి ఎమ్మెల్యే ఉన్నారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు. ఏమంటే చెప్పండి, ఈ టీడీఆర్ బాండ్లకు సంబంధించినటువంటి చాలామంది సఫరర్స్ ఉన్నారు. వాళ్ళు చెప్పేది చూస్తుంటే చాలా కోట్ల రూపాయలు అక్రమాలు జరిగింది అంటున్నారు. వాళ్ళకి ఎలా న్యాయం చేయబోతున్నారు? ఈ అక్రమాలని ఎలా అడ్డుకోబోతున్నారు? తిరుపతి నియోజకవర్గంలో దాదాపు మాస్టర్ ప్లాన్లో 42 రోడ్లు ఐడెంటిఫై చేసి మాస్టర్ ప్లాన్ రోడ్లో వేయాలనేసి కూడా అమలు చేయడం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదటిగా ఈ టీడీఆర్ బాండ్లు దాదాపు 1069 మంది భూ యజమానులు, భవన యజమానులు అందరూ కూడా ఆ రోడ్లకు సహకరించడం జరిగింది. ఆ 42 రోడ్లో 18 రోడ్లు మాత్రం వేశారు. మిగతా రోడ్లు వేయకుండా నిలబెట్టేశారు. వాళ్ళందరూ కూడా ఈ భూ యజమానులు, భవన యజమానులు అందరూ కూడా స్థలాలు ఇవ్వడం జరిగింది. టీడీఆర్ బాండ్లు ఇస్తారని దాంట్లో ఎన్నో అవకతవకలు జరిగి ఒక ప్రాంతానికి ఒక రేటు, ఇంకొక ప్రాంతానికి ఒక రేటు, ఆ విధంగా కట్టి అగ్రికల్చర్ని కమర్షియల్ని సెమీ కమర్షియల్గా మార్చి విపరీతంగా రిజిస్ట్రేషన్లలో మార్పులు చేసి రేట్లు పెంచి కొన్ని 100 కోట్లు లూటీ కొట్టడం మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా వాళ్ళ తనయుడు మున్సిపల్ డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి కూడా ఇద్దరు కలిసి ఈ యొక్క టీడీఆర్ బండ్లలో కుంభకోణానికి తెర లేపారు. ఖచ్చితంగా దీనిపైన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ సీఎం గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పడం జరిగింది. మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారికి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా వాళ్ళు కూడా దీనిపైన తగిన శ్రద్ధ తీసుకుంటాము, తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాము, నిజమైన వాళ్లకు టీడీఆర్ బాండ్లు ఇప్పిస్తామనేసి కూడా చెప్పడం కూడా జరిగింది. 2 ఇష్యూస్ ఉందండి. ఒకటి, మున్సిపల్ అధికారులే ఈ రకంగా కమర్షియల్ ఏరియా కాని వాటికి కూడా కమర్షియల్ ఏరియా చేయమని సబ్ రిజిస్ట్రార్కి లెటర్ అఫీషియల్గా రాశారు. ఒకటి, సబ్ రిజిస్టర్ కూడా ఇష్టానుసారం ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర ల్యాండ్ ఇచ్చారు. సో ఇట్లా ఎవరైతే హరిత ఇంతకుముందు కమిషనర్ ఆమె లెటర్ రాయడం, ఆమె పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అలాగే ఇప్పటికీ అప్పుడు అక్రమాలకు పాల్పడిన సబ్ రిజిస్టర్ ఇప్పటికి కూడా సబ్ రిజిస్టర్ గానే ఉన్నారు, ఆయన పైన ఏ చర్యలు తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా కూడా అధికారులైతేనేమి, రాజకీయ నాయకులైతేనేమి, ఏదైతే అవకతవకలు జరిగిందో టీడీఆర్ బండ్లలో అవి అన్నిటిని కూడా వెలికి తీసేదానికి ఒక సబ్ కమిటీ కూడా వేస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో 5 రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ప్రధాన నగరాల్లో కూడా ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి ఖచ్చితంగా కూడా వీటిపైన తగిన అధికారులైతేనేమి, రాజకీయ నాయకులైతేనేమి ఇద్దరిని కూడా శిక్షించి దీన్ని వెలికి తీస్తారనేది కూడా తెలియజేస్తున్నాం. ఓకే, అది మొత్తంగా ఎమ్మెల్యే అయితే స్పష్టంగా హామీ ఇస్తున్నారు. బాధితులకు కూడా ఎవరైతే తమ భూములు ఇచ్చి ఇప్పటికీ అప్పులు చేసి ఈ యొక్క రోడ్డు వైడనింగ్కి వాళ్ళు సహాయపడినా కూడా వాళ్ళకి ఈ యొక్క టీడీఆర్ బాండ్లు అందలేదు. మరోవైపు అక్రమాలు చేసిన వాళ్ళకి ఎక్కడో పొలాల్లో ఉండేటువంటి జాగాలకి టీడీఆర్ బాండ్లు ఇచ్చి అక్రమాలకు పాల్పడ్డారు. ఈ వెనక ఉన్నటువంటి అధికారులకు కావచ్చు, అలాగే రాజకీయ నేతలపై అయితే ఖచ్చితంగా చర్య ఉంటుందన్నారు. దీనిపైన ముఖ్యంగా వాళ్ళపైన చర్య తీసుకోవాలి. నిజంగా బాధితులు వాళ్ళకి టీడీఆర్ బాండ్లు ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తోంది. వాటర్ స్టూడియో.